Hello, students and friends. Welcome to KVR High School Mathematics. How are you? Today, I am going to explain the seventh problem in exercise 9.2 tangents and secants to a circle. AP and Telangana state syllabus. Okay, seventh problem, draw a circle with the help of bangle. సర్కిల్ని ఈసారి మీరు బ్యాంగిల్తో డ్రా చేయాలి. టేక్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ఏ సర్కిల్, కన్స్ట్రక్ట్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు ద సర్కిల్, మెజర్ దెమ్, రైట్ కన్క్లూజన్. ఓకే స్టూడెంట్స్, మరి ఇక్కడ మెజర్మెంట్స్ అయితే ఏమి లేవు మనకి. సో సర్కిల్ మాత్రం మనం బ్యాంగిల్తో డ్రా చేయాలి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సర్కిల్తో బ్యాంగిల్తో సర్కిల్ డ్రా చేసినప్పుడు మీకు సెంటర్ అనేది, ఆ సర్కిల్ సెంటర్ అనేది మనకి తెలియదు, దట్ ఈస్ అన్నోన్. ఓకే, సో చూడండి ఇక్కడ మరి డ్రా ఏ సర్కిల్ విత్ హెల్ప్ ఆఫ్ బ్యాంగిల్. బ్యాంగిల్తో సర్కిల్ డ్రా చేయండి. ఫస్ట్ డ్రా ఏ సర్కిల్ విత్ హెల్ప్ ఆఫ్ బ్యాంగిల్. బ్యాంగిల్తో సర్కిల్ డ్రా చేసినప్పుడు మీకు సెంటర్ అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ను ఫైండ్ అవుట్ చేయాలి, సర్కిల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి సర్కిల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు చేయాల్సినటువంటి ఓకే ప్రాసెస్ చూడండి. ఇక్కడ డ్రా టూ కార్డ్స్. డ్రా టూ కార్డ్స్. ఓకే, సో ద ఫస్ట్ కార్డ్ ఈస్, suppose first card is AB. AB is the first card, right? AB is the first card. So draw the perpendicular bisector of AB. So AB ki perpendicular bisector డ్రా చేద్దాం. AB కి perpendicular bisector డ్రా చేద్దాం. ఓకే, సో AB లెంత్ మెజర్ చేయండి. మోర్ దాన్ హాఫ్ రేడియస్ తీసుకున్నాం. Take more than half radius of AB. Okay, so take A as the center. Take A as the center. Draw one arc upside and downside. Take B as the center. Take B as the center. With same radius, cut the upside and downside arcs. Okay, so now join the point of intersections. So now join the point of intersections. Join the point of intersections. So this is the perpendicular bisector of AB. Perpendicular bisector of AB. Okay, so first card డ్రా చేసాం. ఆ కార్డ్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసాం. నెక్స్ట్ డ్రా ద అనదర్ కార్డ్. డ్రా అనదర్ కార్డ్. సపోజ్ CD. CD is the second card of the circle. CD is the second card of the circle. CD. Okay, draw another perpendicular bisector of CD. CD కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేద్దాం. సో సిడిలో మనం మోర్ దాన్ హాఫ్ రేడియస్ తీసుకోండి. సిడిలో మోర్ దాన్ హాఫ్ రేడియస్ తీసుకొని మరి సిని సెంటర్ చేసుకోండి. ఆర్క్ రైట్ సైడ్ ఒక ఆర్క్, లెఫ్ట్ సైడ్ ఒక ఆర్క్ డ్రా చేయండి సిడికి. ఓకే, డ్రా టూ ఆర్క్స్. వన్ ఆర్క్ డ్రాన్ ఎట్ రైట్ సైడ్ ఆఫ్ సిడి అండ్ అనదర్ ఆర్క్ డ్రా లెఫ్ట్ సైడ్ ఆఫ్ సిడి. నెక్స్ట్ టేక్ డి యాజ్ ద సెంటర్. విత్ సేమ్ రేడియస్ కట్ ద బిఫోర్ ఆర్క్స్. సో ఇందాక మీరు ఏ ఆర్క్స్ డ్రా చేశారో, ఎక్కడ డ్రా చేశారో ఆ ఆర్క్స్ని కట్ చేసేయండి. సో మరి కట్ చేసి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ జాయిన్ చేయండి. జాయిన్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆఫ్ ఓకే ఆర్క్స్. జాయిన్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. ఓకే, సో నౌ అబ్జర్వ్ హియర్ ది ఫస్ట్ పర్పెండిక్యులర్ bisector. This is the first perpendicular bisector. And the second, this is the second perpendicular bisector. Two perpendicular bisectors are
intersect suppose at O. Two perpendicular bisectors are intersects at O. Yes, O is the center of the circle. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం అంటే చూడండి, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడంలో మరి ఫస్ట్ కార్డు ఏబీ కార్డ్ డ్రా చేసాం. ఈ కార్డుకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసాం. సెకండ్ కార్డ్ ఈజ్ సిడి. సో సిడికి కూడా మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసాం. టూ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ O. O is the required center of the circle. O is the center of the circle. Okay. So center of the circle ready అయిపోయింది. Next, take a outside point, suppose P. P is the outside point of circle. Okay. Now join O and P. OP ని జాయిన్ చేసేసాం. Join O and P. Okay, O is the center of circle, P is the outside point. Okay, so take more than half radius of OP. Okay, so more than half radius base చేసుకొని మరి కంపాస్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ O as the center, draw one arc upside and another arc downside. First of all take O as the center, draw one arc upside and draw another arc downside. Next, with the same radius, take P as the center, cut the arcs, upside and downside arcs. Now join the point of intersections of the arcs. This is the perpendicular bisectors of OP. Okay, so let M be the point of intersection of OP and perpendicular bisector. Right? Okay, now take M as the center. MP or MO as the radius. Okay, M center చేసుకోండి, సర్కిల్ డ్రా చేసేయండి. సో టేక్ M as the center, draw a circle. Okay, so that circle must be passes through O and P. Okay, so next, let X comma Y are the point of intersections of both circles. Let X and Y are the point of intersections of two circles. Now join XP and join YP. So XP and YP are the two tangents whose lengths are equal. Because P is the outside point, the given circle is the bangle circle. So PX is the first tangent and PY is the second tangent. So two tangents lengths are equal. Okay, because length of the tangents are drawn from outside point are equal. Drawn from outside point. Theorem 9.1. Okay, so angle X, join first of all OX is the radius of the given circle, and OY also radius of the given circle. Okay, angle X is 90 degrees, angle Y is 90 degrees, because radius is OX is the radius is perpendicular to the tangent at point of contact. Theorem 9.2.
Okay, so angle x 90, angle y 90. Okay, so మరి px first tangent and py is the second tangent. Okay, so triangle OPX, triangle OPX, okay, is congruent to triangle OPY. Two tangents are congruent. Triangle OPX and triangle OPY, two tangents are congruent triangles. So PX and PY are two tangents are equal lengths. ఓకే, వన్స్ అగైన్ రివైజ్ చేస్తాను, మరి ఒకసారి చూడండి మళ్ళీ. ఓకే, ఆల్ ఆఫ్ యూ లిసన్ వన్స్ అగైన్. సో ఫస్ట్ డ్రా ఏ సర్కిల్ విత్ హెల్ప్ ఆఫ్ బ్యాంగిల్తో సర్కిల్ డ్రా చేస్తున్నాం. బ్యాంగిల్ తీసుకొని సర్కిల్ ఒకటి డ్రా చేయండి. సెంటర్ తెలియదు మనకి, సెంటర్ ఈస్ అన్నోన్. ఓకే, సో డ్రా ఏ సర్కిల్ విత్ హెల్ప్ ఆఫ్ బ్యాంగిల్. మరి సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తేనే మనం టాంజెంట్స్ డ్రా చేయగలుగుతాం. సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఇక్కడ 2 కార్డ్స్ డ్రా చేయాలి. 2 కార్డ్స్. సపోజ్ ఫస్ట్ కార్డ్ మీన్స్ వాట్ ఈస్ ద కార్డ్? కార్డ్ ఈస్ ద లైన్ సెగ్మెంట్ AB. కార్డ్ ఈస్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. సర్కిల్ మీద ఏ 2 పాయింట్స్ అయినా తీసుకొని జాయిన్ చేయండి, అది మీకు ఏమవుతుందంటే ఆ లైన్ సెగ్మెంట్ కార్డ్ అయిపోతుంది. ఓకే, take any 2 points on the circle and join them. Okay, so that line segment is the chord. Okay, AB is the chord. Okay, draw the perpendicular bisector of chord AB. Okay, how can you draw the perpendicular bisector? Take more than half radius of the AB. Okay, AB length మనం మెజర్ చేసుకొని మోర్ దాన్ హాఫ్ రేడియస్ తీసుకుందాం. ఓకే, సపోజ్ అంటే ఇక్కడ మనకి మెజర్ చేసుకొని మనకి నంబర్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే డిఫరెంట్ బ్యాంగిల్స్ అనేవి డిఫరెంట్ సైజులో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏబీ లెంగ్త్ అనేది మీకు డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు డ్రా చేసిన మీ కార్డుకి మోర్ దాన్ హాఫ్ రేడియస్ తీసుకోండి జస్ట్. సో టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యాజ్ ద సెంటర్ విత్ మోర్ దాన్ హాఫ్ రేడియస్. Draw one arc upside and downside of AB with the same radius. Take B as the center. Okay, cut upside and downside arcs. Now join the point of intersections. Okay, so next, this is the first card. Okay, now draw the second card, CD. Draw the second card, CD. Okay, so measure the CD length. Take more than half radius of CD. CD is the second card. ఈ కార్డ్ కూడా పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. Take C as the center with more than half radius of CD. Draw, okay, one arc right side and one arc left side. Draw one arc right side and draw one arc left side. Okay, with the same radius, don't change the radius, with the same radius. Take D as the center. Okay, cut the right side and left side arcs. Cut. ఓకే, ఫస్ట్ C సెంటర్, నెక్స్ట్ D సెంటర్. ఓకే, ఇట్లా ఈ 2 ఆర్క్స్ని, మరి ఈ ఆర్క్స్ అన్నీ కూడా మీట్ అవుతూ ఉంటాయి. సో మీరు డ్రా చేసేటప్పుడు ఏ ఆర్క్స్ మనకు కట్ అవ్వాలో కరెక్ట్గా చూసుకొని ఆర్క్స్ని కట్ చేసేయండి. ఓకే, సో చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే సీని సెంటర్ తీసుకున్నప్పుడు బిఫోర్ ఇంతకుముందు గీసినటువంటి ఆర్క్స్ని కట్ చేస్తారు.
లేకపోతే ఈ ఆర్క్స్ని కట్ చేస్తూ ఉంటారు. సో ఆ మిస్టేక్ చేయకుండా ఓకే. సో మనం ఫస్ట్ సీని సెంటర్ చేసుకొని ఆర్క్స్ ఏం డ్రా చేసామో అవే ఆర్క్స్ని డీని సెంటర్ చేసుకొని కట్ చేయాలి. ఓకే, డోంట్ ఫర్గెట్ దట్ థింగ్. సో నౌ జాయిన్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆఫ్ ఓకే ఆర్క్స్. Join the point of intersections of arcs. So this is the perpendicular bisectors of CD. This is the perpendicular bisectors of CD. Okay. The first perpendicular bisector, this is the first perpendicular bisector, and this is the second perpendicular bisector. Two perpendicular bisectors are meeting at one point. This is the point of intersections of two perpendicular bisectors. Okay, suppose that is let M, let O be the point of intersection of perpendicular bisectors. Okay, it is also the center of the circle. It is also the center of the circle, right? So O is the center of the circle. Next, take a outside point P. Take a outside point P. Okay. సో జాయిన్ ఓపీ. మీరు పీ ఎంత డిస్టెన్స్లో తీసుకోవాలి సెంటర్ కంటే ఆ డిస్టెన్స్ ఏమి ఇవ్వలేదు మనకి. సో పీ పాయింట్ మీ ఇష్టం, ఇక్కడ ఎక్కడైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎంత డిస్టెన్స్లో అయినా తీసుకోవచ్చు. ఓకే, సో మీరు పీ పాయింట్ ఎక్కడైనా తీసుకోండి, నో ప్రాబ్లం. పీ పొజిషన్ ఎనీ పొజిషన్. నౌ జాయిన్ ఓ అండ్ పీ. జాయిన్ ఓ అండ్ పీ. ఓపీని జాయిన్ చేసేయండి. జాయిన్ ఓపీ. ఓకే, so take the perpendicular bisectors of OP. OP की perpendicular bisector ड्रा चाहता. Draw the perpendicular bisectors of OP. OP की perpendicular bisector ड्रा చేస్తున్నాం. OP length measure చేద్దాం. Take more than half radius. That means take O as the center. Okay, draw one arc upside and one arc downside. Next, with the same radius, take P as the center. Okay, cut the upside arc and downside arc. Okay, first O center, draw two arcs. Next P center with the same radius, cut the before arcs upside and downside. So now join the point of intersections of arcs. Join the point of intersections. Okay, join the point of intersections. So let M be the point of intersection of OP and perpendicular bisector. M be the point of intersection. M అనేది point of intersection అవుతుంది OP కి perpendicular bisector కి. ఓకే, నౌ టేక్ M as the center. M ను సెంటర్ చేసుకోండి. MP or MO as the radius. MPని కానీ MOని కానీ మీరు రేడియస్గా తీసుకోండి. టేక్ M as the center. ఓకే, MP or MO as the radius. Draw a circle. Draw a circle. Draw a circle. Take M as the center. MO or MP as the radius. Draw a circle. Okay. So let X comma Y are the point of intersection of two circles. Two circles ఎక్కడ కట్ అయ్యాయి అంటే X పాయింట్ దగ్గర Y పాయింట్ దగ్గర కట్ అయ్యాయి. Let X comma Y are the point of intersections of two circles. Now join, okay, now join PX and join PY. PX ni PY ni join చేసేయండి. Join PX and join PY. Okay, so this is right angle. This is also right angle. Angle X 90, angle Y 90 degrees. Okay, because join OX and join OY because radii. These are the radii of the first circle. First circle ki OX radius, first circle ki OY radius. So OX is perpendicular to XP. So this is right angle and this is also right angle. Okay, so మరి దీనికి PX and PY మెజర్ చేసుకోండి. PX and PYని మెజర్ చేయండి, వాల్యూ ఎంతో అని ఎక్స్ప్రెస్ చేసేయండి.
ఓకే, సో మరి దీనికి మనం స్టెప్స్ చూద్దామండి. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మరి స్టెప్స్ చూద్దామండి. స్టెప్స్లో ఫస్ట్ మనం బ్యాంగిల్తో సర్కిల్ డ్రా చేసాం. డ్రా ఏ సర్కిల్ విత్ హెల్ప్ ఆఫ్ బ్యాంగిల్. డ్రా ఏ సర్కిల్ with the help of bangle. With the help of bangle. Draw a circle with help of bangle. Okay. Draw two cards. Draw two cards. AB and CD. Draw two cards AB and CD and draw the perpendicular bisectors of perpendicular bisectors of okay, AB and CD. Next, let O be the point of intersection of perpendicular bisectors. Let O be the point of intersections of let O be the point of intersections of let O be the point of intersections of two perpendicular bisectors. Two perpendicular bisectors. Okay, next, two perpendicular bisectors. O is the center of circle. O is the center of circle and take a point and take a point P outside of circle. And take a point P outside of circle. Okay. Next, draw perpendicular bisectors of OP. Next, draw perpendicular bisector of OP. Draw the perpendicular bisector of OP. Next, let M be the point of intersection of let M be the point of intersection of OP and perpendicular bisectors. OP and perpendicular bisectors. Okay. Next, take M as the center. Take M as the center. MP or MO as the radius. MP or MO as the radius. Draw a circle. Next, let X comma Y
be the point of intersections of let x comma y be the point of intersections of two circles. Okay, next, eighth point. Join px py, join px and py and ox and oy, ox and oy. Therefore required tangents, required tangents are px and py, px and py. Therefore px equals to py, px equals to py. Two tangents lengths are equal. Okay, required tangents px and py. Okay, therefore px equals to py. Two tangents lengths are equal. Okay. Okay, students and friends, మరి ఈ వీడియో మీకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, సో నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్.